Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. మావా నీకెన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? నీకెందుకురా? డ్రాగన్ మూవీ చూసాక అర్థమవుతుందిలే బ్యాక్లాగ్స్ వాల్యూ. సర్లే ఫస్ట్ రివ్యూ ఇవ్వనిస్తావా లేదా? కానీ ఫైనలీ ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ చూసి రావడం జరిగింది. సరే సినిమా ఎలా ఉందంటే, నీ లైఫ్ని నువ్వే స్క్రీన్ మీద చూస్తావా నాది గ్యారంటీ. నాకు తెలుసు నువ్వు నాలాగే బ్యాక్ బెంచర్వి అని, బంక్ కొట్టి మరీ సినిమాలకి వెళ్ళే టైప్ అని, అస్సలు పుస్తకం కూడా ముట్టుకోవని. నీకెలా తెలుసు మావా మన వాళ్ళ గురించి? నేను కూడా మన వాళ్ళ బ్యాచే మావా. సరే మూవీ ప్లాట్ ఏంటంటే, చెప్పా కదా నీ లైఫ్‌ని నువ్వు ఈ సినిమాలో చూస్తావు. అదే కదా! ఇంకా డీప్‌గా స్టోరీ చెప్పనా? వద్దురా, కొంతమంది నువ్వు స్టోరీ చెప్పకరా ప్లీజ్ రా అంటారు కామెంట్ సెక్షన్ లో. అది కూడా నిజమే మావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు గారు. సార్ మంచి సినిమా తీశారు సార్. రాడ్ రియాలిటీని మన యూత్‌కి పిచ్చి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఇచ్చి పడేశారు. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్‌గా అనిపించింది సార్. వెల్ మేడ్ ఫిల్మ్. అండ్ మూవీలో మీ క్యామియో కూడా చాలా బావుంది డైరెక్టర్ గారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. 'డ్రాగన్' అనే టైటిల్ మూవీకి ఎందుకు పెట్టారా అని నేను ట్రైలర్ చూసినప్పుడు డౌట్ పడ్డా. కానీ జస్టిఫై టైటిల్ సార్. సినిమా ఇంట్రోలోనే టైటిల్‌ని బాగా కన్వే కూడా చేశారు. ఇంకా సపోర్టింగ్ రోల్స్ విషయానికి వస్తే, అనుపమ పరమేశ్వర్ నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ రోల్‌లో చేసిన ఆయన పేరు కూడా ఒకసారి గూగుల్‌లో వెతుకుదాం. దొరకలేదు మావా. పోనీలే ఫస్ట్ రివ్యూ త్వరగా కంప్లీట్ చేయి. ఈ నా కొడుకేదీ దొరకదు. సరే ఇంకా సపోర్టింగ్ రోల్స్‌లో అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ టెక్నికల్‌గా కూడా మూవీ చూస్తే ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బావున్నాయి. ఇన్‌ఫాక్ట్ ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీలో హీరోగా యాప్ట్‌గా ఫిట్ అయ్యారు. అదేంటో ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మూవీస్‌ని భలే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చించేస్తున్నారు. ఐయామ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ ఈవెన్ విత్ హిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ. ఏంటి మావా మూవీ అంత బాగుందా? ఒక్క నెగిటివ్ కూడా లేదా? హా, అంటే కామెంట్స్ లో నువ్వు అంటే పడని వాళ్ళు ఇలా నెగిటివ్ గా అడుగుతారు కదా మామ, వాళ్ళ బదులుగా నేను అడిగా. ఉన్నాయి మామ. నెగెటివ్స్ ఉన్నాయంటే ఒకలా తిడతారు. లేవు అంటే ఒకలా తిడతారు. ఎందుకో మరి. నెగెటివ్స్ అంటే పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే సాంగ్స్ అంత ఇంప్రెసివ్‌గా లేదు. అండ్ డబ్బింగ్ విషయానికొస్తే కొన్ని క్యారెక్టర్స్‌కి అసలు డబ్బింగ్ సింక్ అనేది అనిపించలేదు. ఇవే నేను కొన్ని నెగెటివ్స్‌గా ఫీల్ అయ్యా మూవీ చూసినప్పుడు. సరే ఇంతకీ ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ ఏంటా అంటే, ఇట్స్ అన్ అబ్సల్యూట్ గ్రీన్ సిగ్నల్ మామ. పర్ఫెక్ట్ మూవీ ఫర్ ఎవ్రీవన్. నాట్ జస్ట్ ఫర్ యూత్. నాకైతే క్లైమాక్స్ బాగా నచ్చింది మామ. డైరెక్టర్ సార్ వన్స్ అగైన్ మంచి మూవీ తీశారు. సరే కానీ మీరు కూడా ఈ మూవీ చూసారా? మరి మీకెన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి? కామెంట్స్‌లో చెప్పండి. సిగ్గుపడకు మామ, చెప్పుకుంటే పోతాయి. సరే కానీ మీరు కూడా ఈ మూవీ చూసినట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి చూస్తాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. మామ నువ్వెన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలో చెప్పరా ప్లీజా. అది తర్వాత చెప్తా కానీ ఫస్ట్ మన నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో చూడు. మామ హిట్ 3 మీద చేస్తే ఎలా ఉంటదంటావు? అంటే 24థ్ టీజర్ కూడా వస్తుంది కదా.